హాయ్ ఫ్రెండ్స్, ఆవకాయ చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా. 1 ఇయర్ పాటు నిల్వ సరే ఇంతే కలర్ఫుల్గా ముక్క మెత్తపడకుండా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ కొలతలను యూస్ చేసి ట్రై చేస్తే ఫస్ట్ టైం ట్రై చేసిన వాళ్ళకైనా చాలా పర్ఫెక్ట్ ఆవకాయ అనేది ప్రిపేర్ చేసుకోగలుగుతారు. ఆవకాయని కొలతల ప్రకారం తయారు చేసుకోవడమే కాదండి, కొన్ని నిబంధనలు కూడా ఉంటాయి. వాటిని కూడా పాటిస్తేనే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది మనకి. లేకపోతే మధ్యలోనే చెడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అవేంటంటే, మన ఆవకాయ పెట్టుకునేటప్పుడు డెఫినెట్లీ తలకు స్నానం చేసుకున్న తర్వాతే ఆవకాయ పెట్టుకోవడానికి ప్రిపేర్ చేసుకోవడానికి అన్నీ సిద్ధం చేసుకోవాలి. అదేవిధంగా 3 డేస్ పాటు మనం ఆవకాయ కలుపుతాం కాబట్టి ఆ 3 డేస్ కూడా స్నానం చేసుకొని ఆవకాయని కలపాలండి. అవే కాకుండా పీరియడ్స్లో ఉన్న ఆడవాళ్ళు ఆవకాయని ముట్టుకోకూడదనమాట. మనం కొలతల ప్రకారం తయారు చేసుకున్నా సరే మధ్యలో ఎప్పుడైనా పీరియడ్స్ వచ్చినప్పుడు ఆవకాయని జాడీలో నుంచి తీసేయడము, తర్వాత స్నానం చేయకుండా ఆవకాయని ముట్టుకోవడం అనేది అస్సలు పనికిరాదండి. అలా అయితే ఆవకాయ మధ్యలోనే చెడిపోతుందనమాట. ఇంతే కాకుండా మన ఆవకాయ ప్రిపేర్ చేసుకోవడానికి తీసుకున్న ప్రతి ఒక్క వస్తువు కూడా పొడిగా ఉండాలి. వీలైతే క్లీన్ చేసుకొని పొడిగుడ్డతో తుడుచుకొని ఆ తర్వాత ఒక 10-15 నిమిషాలు ఎండలో ఎండబెట్టుకొని తీసుకొచ్చుకోవడం చాలా బెటర్. సో వీటిని పాటించి ఈ కొలతలతో ఆవకాయ చేసుకుంటే సంవత్సరం పాటు చక్కగా ఎలాంటి ప్రాబ్లం లేకుండా నిల్వ ఉంటుంది. మంచి కలర్ఫుల్గా టేస్టీగా ఉంటుందండి. ఇంక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ ఆవకాయ కోసం మామిడికాయలు తీసుకునేటప్పుడే మార్కెట్లో ముక్కలు కొట్టేట వాళ్ళు కూడా ఉంటారండి. వాళ్ళ దగ్గర ముక్కలుగా కట్ చేయించి తీసుకొచ్చేసారు మా వారు. ఇవి ఇంట్లో ముక్కలు కట్ చేసుకోవడం అంటే చాలా కష్టంగా ఉంటుంది. బయట మార్కెట్లో కట్ చేయించుకొని తెచ్చుకోవడమే బెటర్. ఇలా తీసుకొచ్చిన ముక్కలన్నింటినీ ఒక పొడి కాటన్ క్లాత్ మీద వేసుకొని ప్రతి ఒక్క ముక్కని కూడా జిగురు కానీ డస్ట్ కానీ లేకుండా శుభ్రంగా తుడుచుకోవాలండి. ఇలా తుడుచుకున్న తర్వాత మనం తీసుకున్న ముక్కలకి ఈ టెంకు మధ్యలో ఒక కవర్ లాంటి లేయర్ అనేది ఉంటుంది. ఆ లేయర్స్ అన్నింటినీ కూడా తీసుకోవాలి. ప్రతి ముక్కకి ఉంటుందండి. ప్రతి ముక్కకి కూడా ఆ లేయర్ అనేది తీసేసి ఈ విధంగా శుభ్రం చేసుకొని మనం ఆవకాయకి కావాల్సిన పౌడర్స్ అన్నీ సిద్ధం చేసుకునే లోపు మరొకసారి గాలికి అలా ఆరపెట్టుకున్నాను అనమాట. ఈ లోపు కావాల్సినవన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాను. మన ఆవకాయ కోసం యూస్ చేసే ప్రతి ఒక్క ఐటెం కూడా అన్నీ కొత్తవి తీసుకొచ్చుకొని పెట్టుకోవడం బెటర్ అండి. అందులో వేసే ఇంగ్రీడియంట్స్ అనమాట. ఆయిల్ కానీ, ఆవాలు, మెంతులు, ధనియాలు, సాల్ట్, కారము, వీటన్నింటిని కూడా కొత్తవి తీసుకొచ్చుకొని యూస్ చేయడం బెటరు. మనం సంవత్సరం పాటు నిల్వ ఉంచుకుంటాం కాబట్టి అన్నీ కొత్తవే వాడుకోండి. పాతవైతే చాలా వరకు యూస్ చేయరు, అన్నీ కొత్తవి తీసుకొచ్చే వాడతారు. నేను ఇక్కడ 100 గ్రామ్స్ వరకు పెద్ద ఆవాల్ని, 50 గ్రామ్స్ వరకు చిన్న ఆవాలని తీసుకున్నానండి. చిన్న ఆవాలు అనేవి క్లిప్ మిస్ అయింది. వాటితో పాటుగా 50 గ్రామ్స్ వరకు మెంతులు, 25 గ్రామ్స్ వరకు ధనియాలు, సాల్ట్ అనేది మీకు వీడియోలో ముందుకు వెళ్తుండగా కొలతలు అనేవి చెప్తానండి ముక్కలతో పాటుగా. ముందుగా అయితే ఈ ఆవాలు, మెంతులు అలానే ధనియాలని చక్కగా ఫ్రై చేసుకోవాలి. దల్చరిగా ఉండి ఒక కడాయిని పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆవాలు చిటపటమని మంచి అరోమా బయటకు వచ్చినంత వరకు కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వాటిని ఒక ప్లేట్లో వేసుకొని బాగా చల్లార్చుకుందాం. వీటితో పాటుగానే మెంతులను కూడా వేసుకొని మెంతులు అనేవి మంచి రెడ్ కలర్ అయినంత వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. అలా అయితేనే మెంతుల్లో ఉండే చేదు అనేది మనకు తెలియదు, మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. కాబట్టి ఈ విధంగా రెడ్ కలర్ అయినంత వరకు కూడా ఫ్రై చేసుకొని వీటిని కూడా పక్కన పెట్టి చల్లార్చుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో ధనియాలను కూడా వేసుకొని ధనియాలను కూడా మంచిగా స్మెల్ వచ్చినంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి. అన్నీ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దు, మాడిపోతాయి, స్మెల్ కూడా చేంజ్ అయిపోతుంది. ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి అన్నింటినీ పౌడర్ లాగా చేసుకున్నానండి మిక్సీ జార్లో వేసుకొని. వీటన్నింటినీ కూడా మరీ మెత్తటి పౌడర్ లాగా కాకుండా కొంచెం బరగ్గానే పౌడర్ పట్టుకోవాలి. మెంతులు మాత్రం మెత్తగా పౌడర్ అనేది ఉండాలి. సో వీటన్నింటినీ ఇలా పౌడర్గా చేసుకున్న తర్వాత ముక్కలన్నింటినీ కూడా కొలుచుకుందామండి. నేను తీసుకున్న ఈ మామిడికాయ ముక్కలు అనేవి ఇలాంటి గిన్నెలో వేసి కొలుచుకుంటున్నాను. కొంచెం పెద్ద గిన్నె అండి, ఇది ఒక్కొక్కటి కిలో వరకు పడుతుందన్నమాట. సో కిలోలో కాకుండా గిన్నెలో చూసుకోవడం బెటర్, ఎందుకంటే అందరికీ ఒకేలాంటి గిన్నెలు అనేవి అవైలబుల్గా ఉండవు కాబట్టి. నేను తీసుకున్న మామిడికాయ ముక్కలు వచ్చేసి 2.5 గిన్నెలు అయ్యాయండి. అంటే దగ్గర 2 కేజీలన్నర ముక్కలు అనమాట ఇవి. ఇందులోనే మామిడికాయ జీడిని కూడా వేసుకున్నానండి. ఒక 10 నుంచి 12 ముక్కల వరకు వేసుకున్నాను. మామిడికాయ సీడ్స్ అనమాట అవి కంప్లీట్లీ ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు. ఇప్పుడు మామిడికాయ ముక్కలకి ఉప్పుని, కారాన్ని కొలతలు అయితే చూసుకుందాం. నేను తీసుకున్న 2.5 గిన్నెల ముక్కలకి పావు గిన్నె వరకు ఉప్పుని తీసుకున్నాను. అంటే 2.5 కేజీల ముక్కలకి పావు కేజీ ఉప్పు అయితే సరిపోతుంది.
ఇంకా కారం వచ్చేసి అరగిన్నె కారం వరకు తీసుకున్నానండి. 2.5 గిన్నెల ముక్కలకి అరగిన్నె కారం అయితే సరిపోతుంది. అంటే 2.5 కేజీల ముక్కలకి వచ్చేసి అర కేజీ కారం అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. నేను ఇక్కడ తీసుకున్న కారం వచ్చేసి పచ్చడి కారం అండి. పచ్చడికి పర్ఫెక్ట్ కారం అనమాట ఇవి. ఇలాంటి కారం కాకుండా మనం బయట ప్రియ కారం లాంటివి తీసుకొచ్చుకుంటే ఇంకొక పావు గిన్నె వరకు వాడుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట కారం అనేది. ఈ కారం అయితే మంచి కలర్ఫుల్గా కనిపిస్తుందండి. మ్యాక్సిమం పచ్చడి కారం తెచ్చుకొని పెట్టుకోవడానికే ట్రై చేయండి. సో ఇప్పుడు 1 కేజీ వరకు వేరుశనగ గుళ్ళు నూనె తీసుకున్నానండి. పల్లి ఆయిల్, గ్రౌండ్నట్ ఆయిల్ అంటారు కదా, సో పల్లి ఆయిల్ని అయితే తీసుకున్నాను. దీని ప్లేస్లో మనం నువ్వుల నూనెను కూడా యూస్ చేసుకోవచ్చు. అసలు దొరికితే మంచి గానుగ నూనె అయితే చాలా మంచిదండి. గానుగ దగ్గరికి వెళ్ళి ఆడించిన నువ్వుల నూనె కానీ పల్లి నూనె కానీ చాలా బాగుంటుంది. నాకు ఇక్కడ అంత అవైలబుల్గా అయితే అవన్నీ ఉండవు కాబట్టి ఇలా బయట నుంచి షాప్లో నుంచి విజయ ఆయిల్ని తీసుకొచ్చుకున్నాను. విజయ పల్లి ఆయిల్ అనమాట. సో ఇందులోనే సగం ఆయిల్ని ఇలా ఒక గిన్నెలోకి వేసుకొని ఈ మామిడికాయ ముక్కలన్నింటినీ కూడా ఈ ఆయిల్లో ముంచి ఇలా తీసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ప్రతి ఒక్క ముక్క కూడా ఇదే విధంగా ఆయిల్లో ముంచి తీసుకోవాలండి. ఇందులో నుంచి తీసుకొని ఇలా ఒక బేసన్లో వేసుకుంటున్నాను. ఇందులో ఉన్న ప్రతి ముక్క కూడా ఇలా ఆయిల్లో చక్కగా ముంచి తీసుకున్నదే. ఇలా ఆయిల్లో ముక్కలను ముంచుకోవడం వలన మనకి సంవత్సరం పొడుగునా కూడా ముక్క అనేది మెత్తపడకుండా పచ్చడి అనేది ఫ్రెష్గా ఉంటుంది. దానికోసం ఇలా ముంచుతారు. కాబట్టి ఈ విధంగా ఆయిల్లో ముక్కలన్నీ ముంచుకొని వీటిని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఎందులో అయితే ఆవకాయ కలుపుకుందాం అనుకుంటున్నామో ఆ పాత్రని ఒక పొడి క్లాత్తో శుభ్రంగా తుడుచుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే మనం ఆల్రెడీ కొలిచి పెట్టుకున్నాం కదా, ఆ కారాన్ని అలానే ఉప్పును కూడా వేసుకుంటున్నాను. ఉప్పు అనేది ఒక 2-3 స్పూన్స్ వరకు ఉంచేస్తున్నాండి. నెక్స్ట్ డే మనం ఒకసారి సాల్ట్ చూసుకొని కూడా కలుపుకోవచ్చు, ఎక్కువైతే తీయలేం కాబట్టి. దీంతో పాటుగానే ఆవపిండి, మెంతి పిండి, అలానే ధనియా పౌడర్ని కూడా వేసి ఈ పౌడర్స్ అన్నీ కూడా చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఆవకాయ కలుపుకోవడం కోసం వీలైనంత వరకు కూడా ఇలాంటి ప్లాస్టిక్ ట్రబ్బులు అయితే చాలా బెటర్ అండి. కలుపుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఆయిల్లో ముంచుకున్న మామిడికాయ ముక్కలను కూడా ఈ మసాలాలో వేసి ప్రతి ఒక్క ముక్కకి కూడా మసాలా అనేది బాగా పట్టుకునేలాగా ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. ముక్కల్ని కలుపుకోవాలండి, గట్టిగా ప్రెస్ చేసుకోకూడదు. ప్రెస్ చేసామంటే ముక్క అనేది మెత్తపడిపోతుంది. కాబట్టి ఈ విధంగా తేలిగ్గా మసాలా మొత్తం ముక్కలకి పట్టుకునేలాగా చక్కగా కలుపుకోవాలి. అసలు పచ్చడి చూసారు కదా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. మనం తీసుకున్న కారాన్ని బట్టే ఆ కలర్ అనేది మనకి వస్తుందండి. సంవత్సరం పాటు ఇదే కలర్తో ఉంటుందన్నమాట. చక్కగా ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ముక్కల్ని తడిపెట్టుకున్నాం కదండి, ఈ ఆయిల్లో ముంచుకొని తీసుకున్నాం కదా, అదే ఆయిల్ని ఫస్ట్ డే అయితే ఇదే ఆయిల్ని వేసుకుంటున్నానండి. ఇది ఒక 1/4 కేజీ వరకు ఉంటుందన్నమాట. మనం ముక్కల్లో తడుపుకున్నాం కాబట్టి అదొక 1/4 కిలో వరకు ఉంటుంది. ఇంచుమించుగా ఫస్ట్ డేనే ఒక 1/2 కిలో ఆయిల్ వరకు పడుతుందన్నమాట. ఇలా కలుపుకున్న పచ్చడిని ట్రబ్బుకి ఎక్కడ ఆ గ్రేవీ లాంటిది ఏమీ లేకుండా ఒక దగ్గరకు తీసుకొని దానికి సరిపడా ఒక మూతనైతే పెట్టి వాటర్ తగలని చోటుని పెట్టుకోవాలండి. ఒక రాత్రి అంతా అలా వదిలేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మీకు చూపిస్తున్నాను. ఇది కూడా స్నానం చేసుకున్న తర్వాతే పచ్చడిని ముట్టుకోవాలండి. స్నానం చేసే పచ్చడిని కలుపుకోవాలి, స్నానం చేయకుండా అయితే అసలు ముట్టుకోవద్దు. సో చక్కగా ఇలా మూత తీసేసరికి చూసారు కదా ఆయిల్ అనేది ఏ విధంగా అయితే పైకి తేలిపోయిందో. ఇలా చక్కగా ఒక గరిటతో అయితే కలుపుకోవాలండి. మనం ఫస్ట్ డే అయితే ముక్కల్ని చేతితో కలుపుకున్నాం, కానీ ఆ తర్వాత కలిపే 2 డేస్ కూడా ఇలా గరిటెనే యూస్ చేసుకోవాలి. అది కూడా పొడిగా ఉన్న గరిటని ఒకసారి క్లాత్తో నీట్గా తుడిచి యూస్ చేసుకోవడం బెటర్. నాకు ఇక్కడ ట్రబ్ అనేది కలర్ఫుల్గా ఉండడం వలన కెమెరాలో షేడ్స్ అనేవి మారిపోతూ ఉన్నాయండి. కానీ ఇక్కడ మీకు గరిటతో చూపించినప్పుడు పచ్చడి ఏ కలర్లో అయితే కనిపిస్తుందో అంతే పర్ఫెక్ట్గా మంచి రెడ్ కలర్లో అయితే పికిల్ ఉంది. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. ట్రబ్ వలన కలర్స్ అనేవి షేడ్స్ మారుతూ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు సెకండ్ డే కలిపేటప్పుడే ఒకసారి కొంచెం టేస్ట్ చేశానండి. సాల్ట్ అనేది నేను తీసుకున్న ముక్కలకి కొలత పర్ఫెక్ట్గా సరిపోయింది. కాకపోతే ఎందుకైనా మంచిదిలే అని చెప్పి తీసి పక్కన ఉంచాను. ఇప్పుడు ఆ పక్కన ఉంచిన సాల్ట్ను కూడా సెకండ్ డే వేసి కలిపేసుకుంటున్నాను అనమాట. ఇలా సాల్ట్ వేసి కలుపుకున్న తర్వాత ముందు రోజు మనం కట్ చేసుకున్న ఆయిల్లో సగం ఆయిల్ అయితే ఉంది కదండి, ఇప్పుడు ఆ సగం ఆయిల్ని కూడా నెక్స్ట్ డేకి వేసేసుకుంటున్నాను. ఇందులో నెక్స్ట్ డేకి వేసుకుంటే సరిపోతుందండి. మళ్ళీ థర్డ్ డేకి ఆయిల్ వేయాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు. నేను తీసుకున్న ముక్కలకి కరెక్ట్గా కేజీ ఆయిల్ అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది, మిగల్లేదు, అలాని మళ్ళీ తీసుకొచ్చి వేయలేదన్నమాట. సో ఇంకా ఆయిల్ అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని ఫస్ట్ డేకి ఎలా అయితే మూత పెట్టుకున్నామో అదే విధంగా మూత పెట్టుకొని వాటర్ తగిలిన చోట్లోనైతే పెట్టుకోవాలండి. అలా పెట్టేసి థర్డ్ డే చూపిస్తున్నాను. మళ్ళీ థర్డ్ డేకి ఆయిల్ అనేది బేసిన్ మొత్తం అయిపోయిందండి, చూసారు కదా. ఇంకా ఎక్కువ ఆయిల్ పోసుకున్నాం కాబట్టి మొత్తం అంతా పైకి తేలిపోయింది. ఇలా
ఆ బేసిన్ తీసే క్లిప్ అనేది రివర్స్లో ఉందండి, అందుకే మీకు అలా కనిపిస్తుంది. మా పాప తీసింది, కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా చక్కగా మళ్ళీ నెక్స్ట్ డే కూడా స్నానం చేసుకున్న తర్వాతనే మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లో ఈరోజు నేను వెల్లుల్లిగడ్డలు అయితే కలుపుకుంటున్నానండి. అసలు స్టార్టింగ్లోనే వేసుకుంటారు చాలామంది, నాకు ఎందుకో స్టార్టింగ్లో వేయబుద్ధి కాదు. అందుకోసమని నేను థర్డ్ డే వచ్చేసి ఇలా ఒక పావు కేజీ వరకు వెల్లుల్లిపాయలను తీసుకొని పైన పొట్టు తీసేసి వీటిని కొంచెం కచ్చాపచ్చాగా దంచుకుంటున్నాను. మరి పేస్ట్ లాగా చేసుకోకూడదు, జస్ట్ పగిలితే సరిపోతుందన్నమాట. ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా చక్కగా పట్టుకుంటాయి. ఇలా చక్కగా దంచుకొని వీటిని కూడా ఆవకాయలో వేసేసుకొని చక్కగా కలిపి జాడీల్లో పెట్టుకొని ఎక్కడ వాటర్ తగలని ప్లేస్లో కానీ పెట్టుకున్నామంటే సంవత్సరం పాటు ముక్క మెత్తపడకుండా కలర్ మారకుండా అంతే టేస్టీగా అంతే ఫ్రెష్గా ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈసారి మీరు ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి డెఫినెట్లీ. సో ఇంకా థర్డ్ డే కలిపేసిన తర్వాత ఆవకాయ అనేది రెడీ అయిపోయిందండి. మనం థర్డ్ డే నుంచి ఆవకాయ తినేయొచ్చు. కానీ ఈ తెలంగాణ సైడ్ ఏంటంటే ఆవకాయ పెట్టిన తర్వాత వెంటనే వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు తినరు, బయట వాళ్ళందరికీ కూడా పంచి పెడతారనమాట. అంటే తెలిసిన వాళ్ళ వరకు ఇస్తారు. నేను అలా ఒక ఆంటీ ఇస్తే తిని టేస్ట్ చేసిన తర్వాత ఆ టేస్ట్ని మర్చిపోలేక మళ్ళీ మళ్ళీ నేనే ట్రై చేసుకుంటున్నానండి. సో ఆవకాయ అయితే రెడీ అయిపోయింది. మా పిల్లలు కూడా వాళ్ళకి ఇచ్చాను, టేస్ట్ చేశారు. చాలా అంటే చాలా బాగుందండి. వీటితో పాటుగా స్నానం చేయకుండా ముట్టుకోవద్దు, అలానే పీరియడ్స్లో ఉండేటప్పుడు కూడా ముట్టుకోకుండా ఉంటే ఆవకాయ సంవత్సరం పాటు నిల్వ ఉంటుందన్నమాట. సో వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే అందులో నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. ఇంకా ఫైనల్గా డబ్బాలో అన్నం వేసుకొని తినేసామన్నమాట.